మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు. దానికి అర్థం నాకు తెలిసి తల్లిదండ్రుల కన్నా ఈ ప్రపంచంలో ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఆ దేవుళ్ళతో సమానం కూడా నాకు తెలిసి దేవుళ్ళ కన్నా గొప్పవాళ్ళు మన తల్లిదండ్రులు. మనకి కనిపించే దేవుళ్ళే మన తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రుల్ని మన నవమాసాలు మనల్ని పెంచి పోషించి ఒక అభివృద్ధి స్థాయికి నిలిపి అంత చేసినా సరే ఈరోజు ఈ కాలంలో వాళ్ళని మనం వృద్ధాశ్రమాలకి అంకితం చేస్తున్నాం. ఎందుకు? మనల్ని ఇంత బాధ్యతగా ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళని చూసుకోవడానికి కూడా ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది ఈ సమాజానికి. అలాంటి తల్లిదండ్రులే ఈ వృద్ధాశ్రమంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే, ఆ వృద్ధుల మాటల్లోనే వాళ్ళ కష్టాలు ఏంటి, ఎందుకు ఈ సమస్య వాళ్ళకి. అలాగే ఏలూరులో గొప్ప ఈ ప్రేమాలయ వృద్ధాశ్రమాన్ని కొనసాగిస్తున్న ఫౌండర్ మురళీకృష్ణ గారిని వాళ్ళ మాటల్లో కూడా ఇంత ఎలా ఫౌండేషన్స్ కానీ ఎలా వస్తున్నాయి, ఏమిటి, ఎందుకు, ఆయన మాటల్లోనే ఆయన చేసే ఈ మానవ సేవ గురించి ఆయన మాటల్లో ఒకసారి మనం తెలుసుకుందాం. హాయ్ మామగారు, మీ పేరు? నాగమణి అండి. నాగమణి గారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మ్యాక్సిమము మేమైతే మా తల్లిదండ్రులని వదిలి ఒక 1 వీక్ ఏదైనా ఉండాలి అన్నా, బయటకు వెళ్ళి ఏమైనా చెయ్యాలి అన్నా సరే మాకు గుర్తొచ్చేసి మళ్ళీ మేము వచ్చేస్తూ ఉంటాం. 2 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, మీ యొక్క ఫ్యామిలీ వస్తారు మిమ్మల్ని చూడడానికి? అప్పుడప్పుడు వస్తుంటారండి. వస్తారమ్మా. మీ అబ్బాయి గారా అమ్మాయి గారా మీకు? అబ్బాయి లేరు, అమ్మాయి లేరు. అబ్బాయి లేరు, అమ్మాయి లేరా అండి? మరి ఎవరు వస్తూ ఉంటారు మీ మిమ్మల్ని చూడడానికి? మా అక్కగారు అబ్బాయి వస్తారండి. అగ్గారు అబ్బాయి చిన్న తిరుపతి దగ్గర. మరి వచ్చి మమ్మల్ని బాగానే చూసుకుంటారా? చూసుకుంటారా? అంటే ఇక్కడ వరకు వచ్చి కన్నా అదే మీరు ఇంటి దగ్గరే ఉండమని ఎప్పుడు అడగలేదా మీరు? నాన్న ఇక్కడ ఎందుకు, మీతో వచ్చేస్తాను? అడగలేరు. ఎందుకంటే పెద్దలు అయిపోయారు, మా చేయలేము బాబా, ఎమ్మడికాయ కాలు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అంటారు అని అన్నారు. అలా అన్నారని చెప్పేసి మీరు వచ్చేసారా? మా అక్కడబ్బా తీసుకొచ్చేసారండి. ఇక్కడికి తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టారు. ఆశ్రమంలో పెట్టారు. ఇక్కడ అక్కంతా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ అందరూ నాకు తెలిసి అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు కదా, ప్రతి సమస్య షేర్ చేసుకోవడానికి. మ్యాక్సిమం మీకు అందరు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తున్నారు నాకు. ఉంటుంది, అలాగే ఉంటుందండి. అవును కదా? ఇంటి మీద లేదు ఇంకా దయావా. ఇంతమందిని మ్యాక్సిమం ఇంటి వాళ్ళందరినీ, కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఉంటున్నారంటే మీ బాండింగ్ నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వయసులో కూడా ఒకళ్ళొక సమస్య ఒకళ్ళు చెప్పుకోవడం, మ్యాక్సిమం మీకున్న ఇంత బాండింగ్ ఇంటి దగ్గర కూడా ఉండదేమో. ఉండదా? అవును కదన్నా? మీరు ఎప్పుడన్నా మీకు అనిపించిందా మేము ఇంటి దగ్గరే ఉండాలి, ఇంటి దగ్గర ఉంటే జగం మనవాళ్ళు పిల్లలు? ఇక్కడ బాగుందండి, అక్కడ ఇక్కడ బాగుంది. ఆ మాటే చాలా బాగుంది. ఇంక రెండో మాట మాట్లాడలేకపోతున్నాం ఇంకా మీరు ఆ మాట అంటే. సరే అమ్మ, మరి మీకు అంటే ఏజ్డ్ కదా, ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయి కనుక ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి? చూస్తారా? డాక్టర్స్ వస్తారుగా? ఓకే. అంటే మీ టైంకి మందులు వేసుకుంటారుగా? జాగ్రత్తగా మందులు ఇస్తారు, పేషెంట్ డబ్బులు ఇస్తారు. ఓకే. బియ్యం ఇస్తారు. ఓకే. అన్నీ ఇచ్చినా వాళ్ళే చూసుకుంటారు. మనకి అన్ని చూస్తున్నారు కదండి, వాళ్ళే చూసుకుంటారు. ఓకే మామగారు. ఇంటిగా మాత్రం అవ్వదండి, ఇంటిగా మాత్రం అవ్వదా?
అది జాగ్రత్తగా మీరు కూడా మందులు వేసుకొని మంచిగా మీ హెల్త్ కేర్ చూసుకోండి. మ్యాక్సిమం ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ మ్యాక్సిమం ఇంటికాడ ఉన్నంత కూడా ఇక్కడే బాగుంటుంది నాకు తెలుసు. అవును, ఎందుకంటే మార్నింగ్ ఫుడ్, దానికి పెద్ద టీ కానీ పాలు కానీ ఫ్రూట్స్ కానీ మళ్ళీ స్నాక్స్ కానీ నేను చూస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం ఇక్కడే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడేమో గుర్తొస్తారమ్మా ఎవరన్నా? వస్తుంటారు, నువ్వు వస్తుంటా గ్యాప్కొచ్చి బాధతో మరి ఊరుకుంటావు. అంతే. అంటే ఆదుకోవడానికి, సమస్య చెప్పుకోవడానికి దగ్గర ఇన్ని మంది ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం మీ ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. అవును కదా మామగారు? థ్యాంక్స్ మామగారు. హాయ్ మామగారు. హాయ్. మీ పేరు మామగారు? కనదుర్గాంబ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మ ఇక్కడ? 8వ సంవత్సరం. 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారా? 8 వచ్చేస్తుంది. 7 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. 8 సంవత్సరాల నుంచి. మీ పిల్లలు ఎవరు గుర్తురావరా? అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. లేరు, ఏకాకిని. మ్యాక్సిమం మీరు ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చారు కాబట్టి మాట్లాడడానికి ఓకే. బట్ అంటే ఇన్ని మంది మీకు ఇప్పుడు ఉన్నారు. అవును కదా? చిన్న సమస్య వచ్చినా సరే చెప్పుకుంటున్నారు. నేను చూసాను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని. చిన్న విషయం వచ్చినా చెప్పుకుంటున్నారు. అన్న ఇప్పుడు ఫుడ్కి వెళ్ళాలన్నా సరే అందరూ ఒకేసారి వెళ్తున్నారు, అందరూ ఒకేసారి తింటున్నారు. నాకు మా స్కూల్ ఏజ్ గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మేము కూడా అందరూ ఉన్నప్పుడు మేము కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే వాళ్ళం. అక్కడ కూడా అందరూ ఒకేసారి తిని అందరూ ఒకేసారి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ డిస్కస్ చేసుకునే వాళ్ళం. మాకు మిమ్మల్ని చూస్తుంటే మా ఏజ్ మాకు గుర్తొస్తుంది. మీకు ఎన్ని మంది పిల్లలమ్మా? నాకు ఎవరు లేరు, ఒక్కదాన్ని నేను. మీరు ఒక్కలేనా? ఎవరు లేరు. మీ హస్బెండ్ గారు? ఆయన పైకి వెళ్ళిపోయారు. కాలం చేశారమ్మా. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఆయన? 2002. 2002. అప్పటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? నేను వచ్చి 8వ ఏడు. 2002 ఇప్పటికే ఎన్ని ఏళ్ళు ఉంటుంది? అవునవును, చాలా 18 ఏళ్ళకి అయిపోతుంది. 22 ఏళ్ళు అయింది. 22 ఏళ్ళు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీకు పిల్లలు ఎవరు లేరా? ఎవరూ లేరు. మీ రిలేటివ్స్ ఉన్నారు. అసమానం. వాళ్ళు ఏం చూస్తారు మనల్ని? ఎవరింటో ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా. ఒకరు భారంగా ఉండకూడదని చెప్పి మీరు ఇక్కడికి వచ్చేసారా? అంటే మ్యాక్సిమము కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండడం ఓకే, ఎవరు లేనప్పుడు ఈ ఆలోచన తీసుకోవడం బెటర్ నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మీరు యంగ్ కూడా కాదు, మీ యొక్క కేరింగ్ అన్నీ చూసుకోవడానికి కుటుంబ వాళ్ళు ఉండాలి మాకు తెలిసి. మరి ఈ టైంలో ఎవరైనా వస్తారమ్మా మిమ్మల్ని చూడడానికి? వస్తారా? ఇప్పుడు ప్రతి వారానికి ఒకసారి వస్తారా? ఎప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు వస్తారు. మరి ఎప్పుడన్నా అమ్మా ఇది అంటే మీరు దూరంగా ఉన్నారు కాబట్టి నీ ఫెసిలిటీస్ మీకు చూస్తారో వచ్చి అన్న బట్టలు కానీ ఇవ్వడం, మనీ ఇవ్వడం ఇస్తారమ్మా. బట్ ఇస్తారు కానీ కుటుంబంతో మీకు ఉండాలనిపిస్తుందా? ఎవరున్నారు కుటుంబం? మాకు ఎవరు లేరు కదా. రిలేటివ్స్ ఉన్నారంటున్నారు కదా. ఉంటే వాళ్ళు మాత్రం మనం తీసుకెళ్ళి చూస్తారా? అంటే బిడ్డలు లేకపోతే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అంటున్నారా మీరు? అంతే. ఇప్పుడు బిడ్డలు ఉన్నా సరే చాలామంది ఇక్కడ ఉన్నారు కదా. ఉన్నారు. కోట్లు తీరిన వాళ్ళు కూడా ఉన్నారు. కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మరి అంత కోట్లాస్తి ఉండించుకొని ఇప్పుడు మనీ ప్రాబ్లం అయితే ఈ లోకంలో మ్యాక్సిమం మనీ ప్రాబ్లం అయ్యి మేము చూడలేకపోతున్నాం, మేము మెడిసిన్ ప్రాబ్లం చేయకపోతే చూస్ చేసుకోవడం బెటర్. అన్ని లక్షలు ఉన్న అమౌంట్ ఇక్కడికి తల్లిదండ్రులు పంపించే వాళ్ళ కొడుకుల్ని పిల్లల కోసం మీ మాటలు ఏమంటారు? కొడుకులు సరిగ్గా చూడకపోతే ఏం చేస్తారు? తల్లి ఏం చేస్తుంది? చావుకు సిద్ధపడుతుంది. చావు రాదు. ఏం చేస్తారు? ఇలాంటి చాటుకు వస్తే ఏదో ముద్ద పడేస్తారు, తిని పడి ఉంటాం. ఆవిడే కాదు, నేనే కాదు, ఎవరమైనా అంతే కదా, సహజంగా అంతే. మ్యాక్సిమం అనారోగ్యం వచ్చినప్పుడు ఇక్కడ ఎలా చూసుకుంటున్నారమ్మా? బాగానే చూస్తున్నారు. ఇంటికన్నా ఇక్కడ బాగా చూస్తున్నారని చెప్తున్నారు చాలామంది. అది నిజమేనా? నిజమే.
టైంకి మెడిసిన్, మీకు ఫంక్షన్ వస్తుంది కదా, ఫంక్షన్ ఇక్కడికి వచ్చే ఇస్తారా? ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చే ఇస్తారా? మార్నింగ్ మీకు ఫుడ్ సెక్షన్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. టిఫిన్ పొద్దున్న, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి టిఫిన్. షుగర్ ఉన్న వాళ్ళకి. ఓకే. మామూలు వాళ్ళకైతే భోజనం. అప్పుడప్పుడు ఎవరన్నా వచ్చి ఫౌండర్స్గా ఏమిటి ఇస్తారు కదా, ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కదా. ఓకే ఓకే మామగారు, మేము ఇంకా మీ దగ్గర నుంచి ఇంకా విషయాలు చాలా మేము తెలుసుకుంటాము. ఇప్పుడు లంచ్ టైం అయినట్టుంది మీకు. మీతో పాటు మేము వచ్చి ఆ లంచ్ కూడా మేము ఎలా ఉందో చూసి వీలైతే మేము కూడా తింటాం మీతో పాటు. రండి వెళ్దాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటమ్మా? నా పేరు రత్నం అండి. రత్నం గారు, ఇక్కడికి ఈ ప్రేమాలయానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఏ ఊరమ్మా మీది? విజయవాడ అండి. విజయవాడ. ఓకే. ఎన్ని సంవత్సరాలమ్మా మీకు? నాకు 63 ఏళ్ళు. 63 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు విజయవాడలో. ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ ఉన్నారు ఏలూరు. ఓకే. ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. ఓకే. మీకు ఎన్ని మంది పిల్లలమ్మా? పిల్లలు ఉన్నారండి, చనిపోయారండి. చనిపోయారమ్మా. బాబు చనిపోయింది, పాప చనిపోయింది. ఓకే. బాబు పాప చనిపోయారు. బాబు పాప, మీ వారు కూడా చనిపోయారు? అంటే మా బాబు చనిపోయి 7 ఏళ్ళు అయింది. మా అమ్మాయి చనిపోయి 20 ఏళ్ళ పైన అయింది. 20 ఏళ్ళ పైన. మా వారు చనిపోయి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళు. అంటే మీ బాబు చనిపోయే కారణం నుంచి ఇక్కడికి వచ్చేసారా? అవునండి. ఓకే అమ్మా. ఎవరు లేరు. ఎవరు అంటే రిలేటివ్స్ ఉంటారు కమ్మా, మీ అక్క వాళ్ళు కానీ? ఎవరు లేరండి. తమ్ముడు ఉన్నారు. తమ్ముడు రెక్కల మీద బతికే ఆయన. ఎవరు చూస్తారు నన్ను? ఎవరు చూడరు కదయ్యా. ఆ భారం నేను మాత్రమే దిగమింగుకోవాలి. ఇంకా ఆయన కూడా రెక్కల మీదే బతుకుతారండి. అంటే వాళ్ళకి మీరు భారం ఎందుకని చెప్పి వచ్చేసారు? అవును, బావగారు అబ్బాయి తీసుకొచ్చారు ఇక్కడికి. బావగారు అబ్బాయి తెచ్చారు. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. మా బాబు చనిపోగానే ఇక్కడ ఆశ్రమంలో ఉంటాం కదా అని తీసుకొచ్చారండి. గుర్తు వస్తారమ్మా ఎప్పుడన్నా మీకు? వస్తారండి, వచ్చినా చేసేదే ఉందండి. అంటే ఇప్పుడు ఇందాక కనుక్కున్నాము, వాళ్ళ పిల్లలు లేరు అన్నారు. మీకు పిల్లలు ఉన్నారు? పిల్లలు ఉన్నారు. వాళ్ళు దేవుని మరి ఎందుకు తీసుకెళ్లారో దేవుని చిత్తం. అది కొన్ని సిచ్యువేషన్స్ అంతే. బట్ ఏంటంటే ఇప్పుడన్నా నాకు ఎలాగో పిల్లలు కోల్పోయారు కాబట్టి మా చుట్టాల పిల్లలు, మా తమ్ముడు గారి పిల్లలు, లేదా మా అన్నయ్య గారి పిల్లలు, వాళ్ళతో ఉండాలని మీకు అనిపిస్తుంది కదా? అనిపించినా చూడకదండి. ఎవరు చూస్తారండి? ఒక మనిషిని తీసుకెళ్ళి చూడాలంటే ఎంత కష్టం చెప్పండి. తెలిసింది కదా, ఈ రోజుల్లో పద్ధతులను బట్టి తెలుస్తుంది కదా అయ్యా. ఒక మనిషిని చూడాలంటే ఎంత కష్టం. అదే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, గబాలా వాళ్ళని ఏమన్నా అనపోయినా బాధ కలగచ్చు. ఒక మనిషి ఉన్నారని అనుకోవచ్చు. అదే ఏదైనా కూడా బాధే కదమ్మా. ఒక మనిషిని గురించి చూసుకుంటే అది బాధ కలుగుద్ది కదమ్మా. అందుకని బావగారు అబ్బాయి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేస్తా అంటే మా తమ్ముడు ఒక్కడే నాకు. ఇంకా తమ్ముడును బావగారు అబ్బాయి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. నాకు ఎవరు లేనప్పుడు ఏం చేస్తున్నానా, అంతేనా కాదా? మ్యాక్సిమం అమ్మగారు ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఇక్కడ దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇక్కడ మీకు అందజేస్తున్నారా? చూస్తారు. టయానికి భోజనం అది టిఫిన్లు అన్నీ టయానికి పెడతారయ్యా. ఇక్కడ కూడా ప్రాబ్లం అనేది ఏమీ లేదు ఇక్కడ. అందుకే 7 సంవత్సరాల నుంచి మీ మాటలో అర్థమైపోతుంది ఏమైనా ప్రాబ్లం ఉంటాయి అంటున్నామండి. ఇంకేం చేస్తామండి, తప్పదు కదా, ఉండాలి ఇక్కడ. ఎవరు చూసేవాళ్ళు లేరు నాకు. మరి అలాంటప్పుడు ఉండాలి కదా ఇక్కడ. ఏదొచ్చినా పంపించం కూడా బాగానే పంపిస్తారు. 4 రోజులు ఉంటానే పంపిస్తారండి. అంతేగాని ఎక్కువ రోజులు అలా అన్న వెళ్తారమ్మా? అలాగా ఎప్పుడన్నా వెళ్తుంటామండి. ఓకే. అలా వెళ్తే మ్యాక్సిమము ఆ బాధ కూడా కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మరీ ఇక్కడే ఉండకుండా ఒక నెలకి అలాగా నెలకి ఏం కాదండి. మన ఏమైనా కార్యక్రమం జరిగినా చెందినా ఏమైనా బాగోపోయినా చేయపోయినా వెళ్ళండి అమ్మ, 4 రోజులు ఉండరండి అమ్మ అంటారు మమ్మల్ని. మీ తమ్ముడు గారు కూడా మీకు బాగా సపోర్ట్గా ఉంటారు అనుకుంటా? ఉంటారు. తమ్ముడైనా మరదలైనా బాగానే ఉంటారండి. మొన్నే వచ్చి వెళ్ళారు చూస్తానికి. నాకు కన్ను ఆపరేషన్ చేశారండి. ఆ కన్ను ఆపరేషన్ చేసినప్పుడు వచ్చి చూసారు. ఇప్పుడు ఆపరేషన్ ఎవరు చేయించారమ్మా? వీళ్ళే చేయించారండి నాకు. ఓకే. ఇక్కడ ప్రేమాలయంలో చేయించాను అంటే హాస్పిటల్లో ఎంజీ నాయుడు గారు చేశారు. ఓకే. విజయ భాస్కర్ రెడ్డి.
ఓకే. అంటే ఇక్కడ ఒకవేళ ఏమైనా ఆపరేషన్స్ అయినా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఇక్కడే చేస్తారు. చేయించారు చేయించారు. అంటే కార్డు ఉన్నోళ్ళకి కార్డు ఉన్నట్టు చేస్తారండి. నాకు ఏ కార్డు లేదు. మురళి గారికి పూనుకుని ఆయనే చేయించారు నాకు. ఓకే. మీ మాటలోనే అర్థమైపోతుంది మురళి సార్ ఎంత బాగా మిమ్మల్ని చూసుకుంటారా అని. చూడండి, కళ్ళు ఆపరేషన్ చేసి అంటే అందరినీ చూసుకుంటారు ఆయన. నాకు కొంచెం తేడాగా ఉన్నాయని బాగా చెయ్యండి ఆమెకి ఆపరేషన్ కూడా అని చెప్పారు మురళి గారు కూడా. మరి ఆయన చెప్పమట్టి ఆడు చెయ్యమట్టి కదండి బాగుంటాం కావాలి కదా. ఆయనకి కూడా పెద్దవాళ్ళు బాగుండాలి చెయ్యాలని అనుకుంటారు ఆయన. అది సార్ అనుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా నాన్న. నాకు అదే చూస్తారండి బాగానే. నన్ననే కాదండి, అందరిని బాగా చూసుకుంటారు ఆయన. ఈ రోజుల్లో అయిన వాళ్ళనే సరిగా పట్టించుకొని సమాజం ఇది మ్యాక్సిమం మేము చూస్తున్నాం. కాబట్టి మేము కూడా ఒక ఇళ్ళల్లోంచి మేము వచ్చిన వాళ్ళం. మాకు కుటుంబాలు ఉన్నాయి, మేము కొన్ని ఉన్న సిచ్యువేషన్ ప్రకారం నేను చూసిన విషయాల ప్రకారం అయిన వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోవాలి. కానీ ఇంతమందిని అది ఇప్పుడు ఎన్ని మంది ఉంటారమ్మ ఇక్కడ? మొత్తం 50 మంది ఉంటారు. 50 మందిని అంటే ఒక ఇళ్ళల్లో ఒక వృద్ధ మనిషిని, ఒక వృద్ధాప్యం వచ్చిన మనిషిని చూడలేక పంపించేస్తున్నారు. ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చేసారు. వాళ్ళందరూ కలిపి 50 మంది ఉన్నారు. ఒక్కళ్ళనే చూడలేని మనుషులు. అలాంటిది మన ఫౌండర్ మురళీకృష్ణ గారు ఒక 50 మందిని ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే, ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే కనుక స్వయాన వాళ్ళ యొక్క సహాయంతో ఆయన చేస్తున్నారు. మొన్న ఆయన మాటల్లో కూడా మ్యాక్సిమం ఫౌండర్సే ఏ గవర్నమెంట్ తరపు నుంచి ఇక్కడ ప్రేమాలయంకి సరైన ఫండ్స్ రావంట. అయినా సరే వీళ్ళకి ఇంత ఫెసిలిటీస్, టైంకి ఫుడ్డు, టైంకి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళు వృద్ధాప్యం కాబట్టి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. మ్యాక్సిమం 50 years దాటిన తర్వాత ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కానీ 60+, 70+ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా ఏదన్నా వచ్చినా సరే వెంటనే ఆదుకుంటున్నారు. ఈ ప్రేమాలయం చాలా గ్రేట్ అని నా ఉద్దేశంలో ఉంది. నెక్స్ట్ వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో నెక్స్ట్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏరీస్ ఫౌండేషన్ డే బ్రహ్మానందం గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సోమ కన్స్ట్రక్షన్ అండ్ కన్సల్టింగ్స్ వారి పేరు మీద అందకూరు పవన్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. జూపూడి సరియు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. చుండూరు తాయారమ్మ గారి ప్రసాదం, పూలకండం పురుషోత్తం గారి ప్రసాదం, వి ఆనందరావు గారి ప్రసాదం, మొత్తం సూర్యప్రకాశ్ రావు గారి పేరు. మనం మనకన్న వాళ్ళని మనం పెంచలేక అనేకులు వృద్ధాశ్రమాలకి అంకితం చేస్తున్నారు తల్లిదండ్రుల్ని. అలాగే చాలామంది తల్లిని తండ్రిని ఆదరించిన ప్రేమాలయ సెక్రటరీ మన మురళీకృష్ణ గారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే ఈ యొక్క సంస్థని ఇంతగా నడిపిస్తున్నారు. అసలు కేవలం ఫౌండేషన్ మీద అయితే నా ఉద్దేశంలో అయితే ఇంత కార్యక్రమం అవ్వదు. ఆయన మాటల్లోనే ఎలా నడిపిస్తున్నారు, ఆయన పడ్డ కష్టం ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ఫౌండర్ స్టార్ట్ చేశారు, ఆయన మాటలను తెలుసుకుందాం. హలో, నమస్తే సార్. మేము ఎంటీవీ నుంచి వచ్చాము సార్.
ఈ ప్రేమాలయం స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? గురుభ్యో నమః. ఈ ప్రేమాలయం వృద్ధాశ్రమం కమిటీ 1997లో స్టార్ట్ చేయడం జరిగింది. మేమందరం కూడా ఒక 14 మంది ఈ యోగా ఎస్ఎస్వై చేసి దాని నుంచి ప్రేరణతోనే ఈ ప్రేమాలయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున కొంతమంది వ్యక్తులు కలిసి అంతా సామూహికంగా ఈ సంస్థను నిర్వహించడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా ముందు మాతలను మాత్రమే తీసుకోవాలి, మాతలకి భర్త లేనప్పుడు చాలా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో తీసుకున్నాం. అప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఓన్లీ లేడీస్ని తీసుకుని వాళ్ళని చేస్తున్నామంటే ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి సూర్యహోమం చేస్తాం. అందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఇన్మేట్స్ ఉన్నారో అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. అట్లాగే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట గాయత్రి ఉపాసన చేయాలి. తర్వాత మెడిటేషన్. ఇది ఈరోజు ప్రెసిడెంట్ గారు టీవీ వెంకటేశ్వర గురేజీ గారు, ఆయన మెడిటేషన్ చాలా బాగా చెప్తారు, విపాసన మెడిటేషను. మామూలందరూ కూడా ఉదయం గంట, మధ్యాహ్నం గంట మెడిటేషన్ చేయాలి. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక మెను 1 వీక్కి సంబంధించిన మెను అంతా తయారు చేస్తాం. అట్లాగే ఆ రకంగానే మేము దీన్ని వీళ్ళకి ఆదరిస్తాం. తర్వాత ఈవినింగ్ 4 o'clock కూడా స్నాక్స్ అది ఇస్తాం. ఇక్కడ మెడికల్ కూడా అంతా ఎవ్రీథింగ్ సంస్థే భరిస్తుంది. వాళ్ళ హాస్పిటలైజ్ అయినా ఏవైనా సరే మనం ఇక్కడ చేస్తాము. వాళ్ళకి ఆపరేషన్స్ కానీ ఏదైనా సరే అన్నీ కూడా సంస్థే నిర్వహిస్తుంది. అట్లాగే ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. తర్వాత అనేక ఓల్డ్ ఏజ్ హోమ్లో డబ్బు తీసుకుంటూ కూడా వాళ్ళు బాగా సిక్ అయితే ఇంటికి పంపించేస్తున్నారు. ఇక్కడ మనం ఏమి ₹1 కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా టోటల్గా వాలంటరీగా ఈ సంస్థ నిర్వహిస్తుంది. అట్లాగే వాళ్ళకి అనేక రకాలైన ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, ఇలా హెల్త్ అయినా కూడా మనమే ఐసీ ఏర్పాటు చేసుకుని 8 బెడ్స్లో ఆ ఐసీని కూడా నిర్వహిస్తున్నాం. ఆఖరి రోజు వరకు వాళ్ళు ఆఖరి కార్యక్రమం అంతిమయాత్ర కూడా వాళ్ళు రాకపోతే ఇక్కడ మేమే శాస్త్రీయ పద్ధతిలో చేస్తాము. అట్లాగే అనేక మంది, కొంతమంది వ్యక్తులైతే మాకు ఖాళీ లేదు మీరే చేయండి అంటారు. వాళ్ళు కోరుకున్న విధంగా గోదావరి గట్టును కానీ, కృష్ణ గట్టును కానీ నేనే తీసుకెళ్ళి వాళ్ళ దహన సంస్కారాలు సాంప్రదాయ సిద్ధంగా చేస్తాను. ఇప్పటికి దాదాపు 32 మందిని నేను ఈ సంస్కారం చేయగలిగాను. అది ఒక అదృష్టంగా నేను భావిస్తాను. అట్లాగే ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల వాళ్ళల్లో ఉన్న ఇదివరకు వాళ్ళ ఇళ్లలో కలిసి ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాడు ఇక్కడ అన్నీ కూడా బాగున్నా కూడా వాళ్ళలో ఒక రకమైన ఏదో ఒకటి అనాలి మనుషుల్ని అని అంటారు. అట్లా అనటం వలన స్టాఫ్ కూడా చాలా ఇబ్బందులు పడతారు. కానీ స్టాఫ్ కూడా అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏ మాట అన్నా సరే మా అమ్మ అంది, మా నాన్న అన్నాడు అనే బాధతో అలా ఉండిపోయి చక్కగా వాళ్ళకి సర్వీస్ చేస్తారు. ఇక్కడ చేసే ఈ స్టాఫ్ యొక్క సహకారాలు కానీ వాళ్ళ సేవ కానీ అద్భుతమైంది. వాళ్ళ బెడ్ మీద ఉన్న డైపర్స్ తీయాల్సిన పరిస్థితి చాలామందికి ఉంది. వాళ్ళు 8 మందికి తీస్తాం అక్కడ. ఆ పరిస్థితి తీయడానికి వాళ్ళ పెయిడ్ ఎంప్లాయీస్ ఎంతో తీసుకుంటున్నారు. కానీ వీడు చాలా తక్కువ జీతాలు తీసుకుని ఆ డైపర్స్ తీయటం, వాళ్ళకి సపోజ్ మంచం మీదే ఉంటే వాళ్ళకి ఈ హాస్పిటల్ మంచాలను పైకి ఎత్తి వాళ్ళ నోట్లో కూడా స్పూన్తో పెడతారండి. వీళ్ళు చేసే సేవ అద్భుతమైన సేవ. కాకపోతే ఒకళ్ళకి ఇక్కడ ఇన్మేట్స్లో అంత ఐకమత్యం ఉండదు. ఆ ఐకమత్యానికి కూడా మేము ఎన్నో రకాలుగా ట్రయల్స్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అంతా కూడా సోలార్ సిస్టంలో 20లోనే పెట్టి నెలకి 25-30 వేలు అయ్యే కరెంటు బిల్లుని పూర్తిగా ₹1 కూడా ఇవాళ మనం ఖర్చు పెట్టక్కర్లా. మాకే గవర్నమెంట్ ద్వారా ఈ సోలార్ నిమిత్తం డబ్బు వస్తుంది ప్రతి 3 నెలలకి. అట్లా జరుగుతోంది. అట్లాగే అన్నీ కూడా మన వేరే టెక్నాలజీని డెవలప్ చేసుకుని వాళ్ళ భోజనం వండటం, స్టీమ్ లెవెల్లో ఉండటం అంతా కూడా చేస్తున్నాము. ఇంకా అనేక రకాలుగా వీళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళకి ఒక్కటి కూడా వాళ్ళని రమ్మని మేము అడగము. అంతా కూడా సంస్థే నిర్వహిస్తుంది. దీని అన్నిటికీ మా సభ్యులు, మా గురూజీ ప్రెసిడెంట్ గారు చాలా సహకరిస్తున్నారు. ఇవన్నీ కూడా చూడగలుగుతున్నాం. వీరన్నిటికీ ఈ అవకాశం దేవుడు కలిగించినందుకు నేను చాలా తృప్తిగా, ప్రౌడ్గా దేవుడికి నేను రోజు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంత ఫౌండర్స్గా మీరు ఇప్పుడు ప్రేమాలయం అంటే చాలా పెద్దది. వాళ్ళకు ఇప్పుడు మీకు దగ్గర చేసే సర్వెంట్లు కానీ, హెల్పర్స్ కానీ వారికి శాలరీస్ ఎలా ప్రొవైడ్ అవుతాయి, ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇక్కడ గవర్నమెంట్ నుంచి కానీ ఎయిడ్ కానీ ఏది రాదండి. వాళ్ళు ఇచ్చింది కూడా తీసుకోవడానికి మా సభ్యులు ఒప్పుకోరు. గవర్నమెంట్ ఇచ్చేది 97 నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ దాతలు ఇచ్చిన సొమ్ములతోనే దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి వాళ్ళు ఒకరోజు భోజనానికి ₹3,000, అలాగే లైఫ్ లాంగ్
ఈ సంస్థ ఉన్నంతకాలం వాళ్ళకి చేయడానికి శాశ్వత అన్నదాన పథకం 8,000 రూపాయలు ఉంటుందండి. అలా కట్టేవాళ్ళు ఆన్లైన్లో కడుతుంటారు. వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం మళ్ళీ ఆ రోజు అంటే బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, ప్రసాదం అంటే చనిపోయిన వాళ్ళ ప్రసాదం నిమిత్తం కానీ వాళ్ళకి ముందుగా 10 రోజుల ముందుగానే వాట్సాప్లో పంపించి, ఒక రోజు ముందు ఫోన్ చేసి మరలా వచ్చి మీరు ఆ రోజున మామూలకి పెద్దవాళ్ళకి సహాయం చేయమని అంటే ఆహారాన్ని అందించమని చెప్తాము. అలా చాలామంది వస్తుంటారు రోజు కూడా. అట్లాగే ఇక్కడ 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ అయిన తర్వాత అట్లాగే జెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని గుర్తించి ఇప్పుడు జెంట్స్ని కూడా 1 సంవత్సరం నుంచి మేము తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ జెంట్స్ అండ్ లేడీస్ ఉన్నారు. ఇక్కడ తీసుకునే పద్ధతి ఏమంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఏమి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళకి మగపిల్లలు ఉండకూడదు. అంటే మగపిల్లలు ఉంటే వాళ్ళదే బాధ్యత అని కౌన్సిలింగ్ ఇస్తారు గురూజీ, వాళ్ళే చూసుకోవాలని. కానీ అట్లాంటి బయటికి పంపించేసిన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. వాళ్ళని కూడా అప్పుడప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 కండిషన్స్ మనకు వర్తిస్తాయి. వాళ్ళకి ప్రతి నెల కావాల్సిన సోప్స్, సర్పు అన్నీ కూడా మేమే ఇస్తాము. అట్లాగే ఇక్కడ కూడా చాలా ఆర్గానిక్ నెయ్యి, జాతి ఆవు పాలు, పెరుగునే ఇక్కడ అందిస్తాం. వీళ్ళ ఆరోగ్యం కూడా అంతా బాగుంటుంది. ఎంతోమంది డాక్టర్లు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. పిలిస్తే పలుకుతారు డాక్టర్లు. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఆశ్రమం హాస్పిటల్ కానీ ఎవరైనా మా పేషెంట్లకి, ఇన్మేట్స్కి ఎంతో బాగా సర్వీస్ చేస్తున్నారు. మా దగ్గర 1 రూపాయి తీసుకోకుండా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతోమంది దాతలు ప్రతిరోజు వాళ్ళు ఇచ్చే డొనేషన్స్ మీదే ఈ సంస్థ నిర్వహిస్తుంది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు హాస్పిటల్ విషయం వచ్చింది కాబట్టి సార్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యశ్రీ వర్తించదు. ఇప్పుడు సడన్గా ఉన్నది వృద్ధాప్యులే కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ఆపరేషన్ పడుతుంది. ఒకవేళ ఆరోగ్యశ్రీ అమలు కాకపోతే కనుక ఆపరేషన్స్ కానీ ఎవరు చేపిస్తారు? ఆరోగ్యశ్రీ కూడా కొద్దిమందికి ఉందండి. దానికి మన మేయర్ గారు ఎంతో సహకరించి చాలామందికి ఆరోగ్యశ్రీ వచ్చారు. కొంతమంది ఎలిజిబుల్ కారండి ఆరోగ్యశ్రీకి. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఆపరేషన్స్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సంస్థ డబ్బులతోనే చేయిస్తామండి. అట్లాగే హాస్పిటల్లో కూడా, ఆశ్రమ హాస్పిటల్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చాలా తక్కువ ఆపరేషన్కి అయ్యే ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్కి మాత్రమే తీసుకుని మిగతా సర్వీస్ దాదాపు 70-80 వేలు అయ్యే ఆపరేషన్ కూడా కేవలం 5,000 రూపాయలు ఆ మెటీరియల్ తెప్పించడం తీసుకుని మనకు ఆపరేషన్ చేసి చక్కగా చేశారు. అలాగే అనేక మంది కళ్ళ డాక్టర్లు, స్కిన్ డాక్టర్లు, ENT డాక్టర్లు ఎంతోమంది ఇక్కడ క్యాంప్స్ పెట్టి నిర్వహించి చక్కగా మాకు ఈ ఆరోగ్యాన్ని వాళ్ళందరికీ అందిస్తున్నారండి. ఇప్పుడు ఫౌండర్స్ ఏదో వాళ్ళ జ్ఞాపకార్థం కానీ, బర్త్డే స్పెషల్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. మ్యాక్సిమము 1 రోజు కానీ 2 రోజులు కానీ ఏదో అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఫుడ్ అవైలబిలిటీ ఎవరు డొనేట్ చేయనప్పుడు మీరు ఎలాగ దాన్ని సాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లం అంటే అప్పటికప్పుడు చెప్తారు? ఎందుకంటే నేను కూడా మీ ఫౌండేషన్ కొన్ని విన్నాను, అప్పుడు దాకా ఇస్తాము మేము వచ్చేస్తాము అని చెప్పి క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆ టైంలో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సడన్గా ఫస్ట్లో ఇక్కడ ఒక 6-7 మాత్రమే ఇన్మేట్స్ ఉండేవారండి, 97-98 వరకు. అప్పుడు మా సభ్యులు ఏదైతే కమిటీ సభ్యులు ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి ఒక క్యారేజ్ వచ్చేది. ఆ రకంగా 1 ఏడాది మ్యాక్సిమం అంతే. ఆ తర్వాత సెల్ఫ్ సఫిషియన్సీకి చాలా తొందరలోనే వచ్చాము అనేక మంది దాతల వలన. అందువల్ల ఇవాళ 365 రోజులు మనకి డోనర్స్ ఉన్నారండి. కాకపోతే ఎప్పుడన్నా వాళ్ళు వచ్చినా రాకపోయినా బయట నుంచి ఫుడ్ అలౌ చేయమంటే ఇది 2020 నుంచి మొదలుపెట్టాం. అప్పటి నుంచి వీరి ఆరోగ్యాలు చాలా బాగున్నాయి. ఏ ఫుడ్, కుక్కుడు ఫుడ్, వండిన పదార్థాలను తీసుకోం. రా ఫుడ్ ఏది ఇచ్చినా తీసుకుంటాము. దానికి మళ్ళీ రిసెప్ట్ అది ఇస్తాము. అట్లా ఉంటుంది. అసలు ఈరోజు భోజనం పెట్టలేమనే ఆలోచన అక్కర్లేదండి. అంతమంది డోనర్స్ మన సహాయం చేస్తారు. ఏది అడిగినా ఒక గ్రూపులో పెట్టంగానే ఈ ప్రాబ్లం ఇది కావాలి అంటే వెంటనే మనకి అందించే దాతలు ఇక్కడ ఉన్నారండి. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మ్యాక్సిమం ఎన్ని మంది ఉన్నారు సార్ దాతలు మీకు సహాయం చేయడానికి? అట్లాగే ఈ 8,000 కట్టిన వాళ్ళు సుమారుగా ఇప్పుడు 3,000 మంది దాటారండి. వీళ్ళందరూ కూడా అంటే 365 రోజులు మనకి దాతలు ఉన్నారండి. వాళ్ళందరి పేర్లు బోర్డుల మీద రాసి భోజనం పెట్టే ముందు వీళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు చెప్పి అన్నదాతగా సుఖీభావాన్ని చెప్తారు మామూలందరూ. అలా చెప్పి ప్రతిరోజు జరుగుతూ ఉందండి. అలాగా ఇక్కడ దాతల సహకారంతో జరుగుతుంది సార్. ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉన్నారు సార్ మన ప్రేమాలయంలో?
ఈరోజు ప్రేమాలయంలో జెంట్స్ లేడీస్ కలిపి 48 మంది ఉన్నారండి. చాలామంది ఇంకా జెంట్స్ వస్తానంటున్నారు. దాని కొంచెం స్టీరింగ్ కమిటీ ఉంటుందండి, జాయినింగ్ కమిటీ. అంటే కొంతమంది యారగెంట్స్ ఉంటారండి జెంట్స్లో. చాలా ఇబ్బందులు కూడా పడ్డాం వాళ్ళతో. వాళ్ళు ఇష్టమైన టైంలో వచ్చి ఇష్టంగా బిహేవ్ చేసి స్టాఫ్ అని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. అందుకని గురూజీ వాళ్ళని స్క్రీనింగ్ చేసి ఆయన ఉన్న టైంలోనే జెంట్స్ని తీసుకుంటామండి. లేడీస్ని ఆల్మోస్ట్ ఆల్ నేను చూసి ఆ స్టీరింగ్ కమిటీ చూసి తీసుకుంటాం వాళ్ళందరికీ. అట్లా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇప్పటికి మా ఎంటీవీ తరఫున ప్రేమాలయంలో ఏదన్నా నీడ్ ఉందని నేను చెప్పుకుంటారా, ఈ అవసరం ఉంది మాకు అని? రోజు ఇప్పుడైతే నీడీ అంటే ఇప్పుడు మనకి 4 బిల్డింగ్లు ఉన్నాయి, అన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందండి. కాకపోతే మాకు కావాల్సింది ఏంటంటే ప్రతి నెల ప్రొవిజన్స్ సుమారుగా 25,000 రూపాయలు అవుతుందండి నెలకి. అవి ఎవరైనా అందరూ అంత ఇవ్వక్కర్లేదు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఓన్లీ కందిపప్పు, మినపప్పు, అట్లాగే కొన్ని బెల్లం, చింతపండు ఇట్లాంటి వాళ్ళు ఇవ్వగలిగిన ఎంతైతే ఇవ్వగలుగుతారో అంత ఇచ్చినా మాకు సరిపోతుంది. ఇది కాక అందరూ ఫ్రూట్స్ పట్టుకొస్తున్నారు. ఈ ఫ్రూట్స్ స్వీట్స్ ఎక్కువైపోయినాయని మేమేం చేస్తామంటే ప్రతి నెల 2 వాష్ సోపులు, 2 బాడీ సోప్స్, సర్ఫ్, వాళ్ళకి టంగ్ క్లీనర్ ఇట్లాంటి బ్రష్ అని అడుగుతాము. అవి ఒక నెలకి అంటే 40-50 సెట్లు ఇచ్చినట్లయితే ఒక నెలకి వాళ్ళకి సరిపోతాయి. ఆ రకంగా కూడా కోఆపరేట్ చేయమని చెప్తామండి. దాతలు ఆ రకంగా కూడా ఇస్తున్నారండి. ఇప్పుడు మా గవర్నమెంట్ నుంచి మీకు ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి? ప్రేమాలయంకి గవర్నమెంట్కి ఏమైనా లింకప్ ఉందా? ప్రేమాలయానికి 97 నుంచి ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్తో ఎటువంటి అనుసంధానం లేదండి. వాళ్ళు ఏ రకమైన హెల్ప్ చేయట్లేదు. మేము మా కమిటీ సభ్యులు కూడా గవర్నమెంట్ మనం అప్లై చేయటం కానీ ఏమీ కూడా చేయమండి. ఎందుకంటే దానికి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ఆఫీసర్స్తో అని మన దాతలతోనే, మేము ఇక్కడ దాతలు ఇచ్చిన సొమ్ములతోనే, డొనేషన్స్తోనే మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్తో ఓకే ఏం లింకప్ లేదంటున్నారు. సమ్ టైమ్స్లో అంటే సమ్ ఎలక్షన్స్ టైమ్స్లో కానీ కొన్ని పబ్లిసిటీ వాళ్ళ తరపు టైమ్స్లో కానీ పొలిటికల్ లీడర్స్ కానీ గవర్నమెంట్ తరపు కానీ ఇక్కడికి వస్తారా? దానికి మీకు ఎలా ఉంటుందా? అట్లాగే ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజున భోజనం వడ్డించి ఆ రోజు డొనేషన్ వాళ్ళు ఇచ్చి వెళ్ళటమే తప్ప మనం ఇంకా వేరే రకంగా వాళ్ళతో లేదు. అలాగే ఎలక్షన్స్ టైంలో కూడా ఓట్లకు వేయటానికి కూడా ఎవరైనా పొలిటికల్ లీడర్లు పంపిస్తామంటే ఆ వెహికల్స్ కూడా అలౌ చేయమండి. మా ఆటోల్లోనే మేము పెట్టి పంపిస్తాం. అది ఇష్టమైన వాళ్ళనే ఓటు వేయమంటాం. ఇక్కడ క్యాన్వాస్ చేయడం కానీ ఓట్స్ గురించి చెప్పడం కానీ ఇక్కడ ఏంటి అలౌ చేయమండి. కంప్లీట్గా వాళ్ళ ఇష్టానుసారం ఇన్మేట్స్ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఓట్లు వేసుకోవచ్చు. అయితే అందరికీ ఓటు కార్డులు కూడా ఉన్నాయండి. పొలిటికల్గా వాళ్ళందరూ వచ్చి డోనర్స్ ఎవరైతే ఎలా ఉన్నారో అలాగే ఎంపీలు, ఎమ్మెల్యే, ఇంకెవరైనా సరే పొలిటికల్ లీడర్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకి డొనేషన్స్ భోజనం వడ్డించి వెళ్ళటమే సార్. అంతకు మించి ఏమీ లేదు. ఓకే సార్, ఇప్పుడు మన ప్రేమాలయం వృద్ధాశ్రమంలో మ్యాక్సిమం వృద్ధులకి కొన్ని అంటే ఎక్కువ విసిగిస్తారు అంటారు ఇళ్ళల్లో కూడా. సో అలాంటిది మ్యాక్సిమం ఒకరిద్దరు ఉంటేనే మేము బయట అమ్మో వీళ్ళతో పడలేకపోతున్నాను, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక బ్రెయిన్ వచ్చేస్తుంది, వాళ్ళ పంతాలు ప్రతిప్పులుగా ఉంటుంది. ఇంతమందిని 50 మెంబర్స్ని మ్యాక్సిమము నేను అనుకుంటున్నా మీరు ఫేస్ చేసే ఉంటారని. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఇన్వాల్వ్ అవుతారా? మీ యొక్క అసిస్టెంట్స్ కానీ వర్కర్స్ కానీ స్టాఫ్స్ కానీ ఏం ఇన్వాల్వ్ అవుతారా? నేను రోజు వస్తానండి. ఇక్కడ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంత ఏజ్ అయిన తర్వాత మెంటల్గా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకళ్ళ మీద వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తే కానీ వాళ్ళ మనశ్శాంతి ఉండదు. అట్లాంటి కొద్ది రోజులు అంటే వచ్చిన 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఉంటుంది. తర్వాత అందరూ కలిసి కోఆర్డినేట్ అయ్యి అందరూ మాట్లాడుకోవడం, భజన్స్ చేసుకోవడం అందరూ బాగానే ఉంటుంది. కానీ ఇట్లాంటి ఏదన్నా ఉన్నా ముందు స్టాఫ్ మాత్రమే ఈ ఇబ్బందులు పడతారు. తర్వాత నా దాకా వచ్చిన తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, మా గురూజీ కౌన్సిలింగ్ చేయటం, మీకు ఎవరు లేరు ఇక్కడ వాళ్ళని సోదర భావాలతో ఉండాలి అని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వడం వలన చాలా వరకు అవుతుందండి. మ్యాక్సిమం కంట్రోలింగ్లోనే ఉంటారండి. ఇంకోటి సార్, ఇప్పుడు మనకు వచ్చింది పబ్లిక్ నుంచే కాబట్టి పబ్లిక్ నుంచి మీకు ఎప్పుడన్నా ఏదైనా ఇష్యూస్ అంటే ఇక్కడ ఉన్న మనుషులకు బట్టి పబ్లిక్ లింకప్ ఉంటాయి కదా, అంటే మా పేరెంట్ లేకపోతే మా అత్తగారు, మా మామయ్య గారు, అలాగే వాళ్ళ గొడవలు ఏ గొడవలు అవుతాయి, ఆ గొడవలకి ఈ ప్రేమాలయంకి అన్న వచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తారు? లేదా అటువంటి ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా ఆ సిచ్యువేషన్స్? ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడే ఏమీ లేను అని చెప్పాను కదా సార్. వాళ్ళకి ఎటువంటి ఆస్తులు, సైట్లు, నగలు, వెండి, బంగారం, డబ్బులు ఏమీ కూడా మా దగ్గర తీసుకురాకూడదండి.
ఇక్కడ కేవలం వాళ్ళ కట్టుబట్టలతో వస్తే మేము వాళ్ళకి కావాల్సిన చీరలు కానీ దుప్పట్లు కానీ టవల్స్ కానీ అన్నీ మేము ఇస్తాం. ఏమీ తీసుకురావడానికి వీల్లేదు. వాళ్ళకి ఎటువంటి కాంట్రాక్ట్స్లో ఉండకూడదు, వాళ్ళకి ఏమీ ఆస్తులు ఉండకూడదు. ఆస్తులు ఉన్నా మేము తీసుకోము, అవి మాకు దగ్గర తెలియచేయకూడదు, మేము తీసుకోము. ముందే వాళ్ళ చేత రాయించుకుంటామండి మా దగ్గర ఏమీ లేదని. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడానికి వీల్లేదు, బంగారం వెండి నగలు ఏమీ ఉండకూడదు. వాళ్ళ కాంట్రాక్ట్స్ ఎప్పుడన్నా వస్తే నెలకు ఒకసారి వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోవచ్చు తప్ప వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోము. దీనికి ర్యాండమ్ ఇన్స్పెక్షన్ కూడా జరుగుతుందండి. ఒక పర్సన్ వచ్చారు అంటే ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే 1 నెల అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత 2వ నెలలో మాత్రమే వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కోసం చెప్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు వృద్ధాశ్రమంకి పంపించేస్తారు పేరెంట్స్ని కానీ లేకపోతే అత్తమ్మలు కానీ వీళ్ళు కానీ. వాళ్ళు పంపించేసిన తర్వాత వాళ్ళు ఇక్కడే బాగుంటారు. కానీ వాళ్ళు బయట సమాజం వాళ్ళు మమ్మల్ని ఇలాగ మా అత్తగారిని మేము వృద్ధాశ్రమంలో వదిలేసాము, మమ్మల్ని ఇలా అంటున్నారని చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చేయండి అత్తగారిని తీసుకెళ్ళిపోతారు. కానీ అదే ప్రాబ్లం వాళ్ళు వృద్ధాప్యంలో అక్కడ ఫేస్ చేస్తారు. మీరు అప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్తారా, ఏంటి మేము ఇంటికి వెళ్ళినా సరే మాకు ఇలాగే ఉన్నారు, మమ్మల్ని కొడుతున్నారు అంటారు, లేకపోతే తిడుతున్నారు అంటారు, నేను ఇంకా వెళ్ళను ఇక్కడే ఉంటాను అంటే మీరు ఆ ఫ్యామిలీకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? సాధారణంగా ఇప్పటివరకు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కేవలం ఇన్ని సంవత్సరాల్లో ఒక వేళ మీద లెక్కేయచ్చు తీసుకెళ్ళిన వాళ్ళు. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దింపేసి వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తారు తప్ప తీసుకెళ్ళడానికి ప్రయత్నించరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా అసలు కాంటాక్ట్లో ఉండరండి. ఇప్పుడు మా దగ్గర జాయిన్ చేసుకునేటప్పుడు ఇద్దరి దగ్గర ఇండెమ్నిటీ బాండ్ కింద తీసుకుంటామండి. అంటే మనకు వాళ్ళు డబ్బులు ఇవ్వక్కర్లేదు, హాస్పిటలైజ్ అయితే ఏమి డబ్బులు ఇవ్వక్కర్లేదు. కానీ హాస్పిటలైజ్ అయినప్పుడు అక్కడ అటెండెంట్గా ఉండటానికి వాళ్ళ దగ్గర నుంచి ఇండెమ్నిటీ బాండ్ ఇద్దరి దగ్గర వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటామండి. చాలామంది పాపం వచ్చి కొంతమంది అటెండెంట్గా ఉండి సేవ చేస్తారు, కొంతమంది అది కూడా రారు. అసలు నోవే కన్సర్న్ వాళ్ళు ఇంక మళ్ళీ వీళ్ళని చూడటానికి కూడా ప్రయత్నం చేయకుండా వీళ్ళ అంతిమయాత్రలో కూడా పాల్గొనకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తప్ప ఇక్కడికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అలా రిటర్న్ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తాం, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఆ 2-3 కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్తానంటేనే మేము రాయించుకుని మేము తీసుకువెళ్తున్నామని మా రిజిస్టర్లో రాయించుకుని పంపిస్తాం సార్. అట్లా వెళ్ళిన వాళ్ళు కేవలం వేళ్ల మీదే తప్ప ఎక్కువ మంది లేరు ఈ 26 సంవత్సరాల్లో. ఓకే సార్, ఇప్పుడు అంతిమయాత్ర కోసం అంటున్నాము, మనం ఒక టాపిక్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఒక మనిషి చనిపోయిన తర్వాత అయిన వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. దాన కార్యక్రమాలు కూడా వాళ్ళే మనకి పుట్టిన బిడ్డలకు చేయాలనుకుంటారు. మ్యాక్సిమం ఇక్కడ చనిపోయిన తర్వాత దాన కార్యక్రమాలు చేయడానికన్నా వాళ్ళు వస్తారా? లేకపోతే కనుక ఆ దాన కార్యక్రమాలు మీరు ఎలా చేస్తారు? ఇక్కడ ముందే జాయిన్ అయ్యేటప్పుడే అంతిమయాత్ర గురించి మాకు అన్ని లీగల్గా పేపర్స్ ఉంటాయండి. ఎవరైతే ఇన్మేట్స్ ఉన్నారో వాళ్ళ చేత ముందే సంతకం పెట్టి మా వాళ్ళు ఎవరు రానప్పుడైతే ఈ సంస్థ నిర్వహించాలి అని చెప్పి వాళ్ళ దగ్గర రాయించుకుంటామండి. తర్వాత చనిపోయినప్పుడు కూడా డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఎక్కడైతే మనం శ్మశానంలో చేస్తామో అక్కడి నుంచి కూడా తీసుకుంటాం. ఇక్కడ మా నర్సు డిక్లేర్ చేస్తుంది, అవసరమైతే డాక్టర్ని కూడా పిలిపించి డెత్ కన్ఫర్మేషన్ చేస్తాము. తర్వాత డెత్ సర్టిఫికేట్ శ్మశానం నుంచి చేసుకుంటాం. వాళ్ళ కోరిక ప్రకారం సపోజ్ వాళ్ళు ఎక్కడన్నా గోదావరిలో చేయమన్నా, కృష్ణలో చేయమన్నా అవకాశాన్ని బట్టి మానవతా అనే ఆర్గనైజేషన్ ద్వారా శాంతిరథం ఉంది, వాళ్ళ శాంతిరథం తీసుకుని అలాగే గోదావరికి కానీ కృష్ణకి కానీ తీసుకెళ్ళి పూర్తిగా సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ దాన సంస్కారాలు చేసి ఆ అస్థికలు కూడా కలిపి తిరిగి వస్తామండి. అట్లా జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ అనడానికి గొప్ప ఉదాహరణగా ఉంది నాకు ఈ ప్రేమాలయం. అయిన వాళ్ళు వదిలేసిన, కాని వాళ్ళు రమ్మన్నా మేమంటూ ఉన్నాము, మేమున్నాము. వృద్ధులకు కానీ ఎవరు లేని వాళ్ళకి కానీ వాళ్ళకి గవర్నమెంట్ తరపు ఏవి ఫెసిలిటీస్ రాకపోయినా సరే వాళ్ళ యొక్క సంస్థ నుంచే, వాళ్ళ యొక్క దాతల దగ్గర నుంచే ఇంత గొప్ప ప్రేమాలయం స్థాపించి మినిమం ఈనాడు 50 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళందరికీ అనారోగ్యంతో నుంచి ఫుడ్ వరకు వాళ్ళకి ఏ యొక్క ప్రాబ్లం రాకుండా ఇంత గొప్పగా నడిపిస్తున్నారు. నాకు తెలిసి మేము ఈ ఇంటర్వ్యూకి రావడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. మీ మాటల్లో మీరే చెప్పండి.
ఇక్కడ జరుగుతున్న విషయాలు, సహాయ సహకారాలు, పెద్దవాళ్ళకి జరుగుతున్నాయి చూసి ఈ ఎంటీవీ ఇలా వచ్చి ఇంకా కొంతమందికి ప్రేరణ కలిగించడానికి వచ్చినందుకు నాకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే. టెలికాస్ట్ నెంబర్ కూడా అయ్యేలాగా చూడండి. అంటే చాలామంది ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాలన్నీ షూట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అట్లాగే ఎవరన్నా దాతలున్నా ఈ ముసలి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలన్నా మాకు కాల్ చేస్తున్నట్లయితే నెంబరు 9848010475 నా నెంబరు. అట్లాగే గోశాల ప్రేమాలయం నెంబర్ కూడా 7997237128 ఆఫీస్ నెంబరు. ఈ 2 నెంబర్లకు కూడా మీరు ఎవరైనా కాంటాక్ట్ చేసి దాతలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నానండి. మన ప్రేమాలయంలో మరి యొక్క వాళ్ళని వాళ్ళ మాటల్లోనే ఇక్కడ ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాము. అమ్మా, మంచిగా చూస్తారు మా సార్లు, చాలా మంచోళ్ళు. మీ పేరేంటమ్మా? కామేశ్వరమ్మ. కామేశ్వరమ్మ. ఏ ఊరమ్మా? మాది నేలకొండపల్లి. నేలకొండపల్లి. ఎన్నాళ్ళు అవుతుందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అవుతుంది. మీకు ఎవరన్నా ఉన్నారమ్మా? 2 కొడుకులయ్యా. 2 కొడుకులు. మరి 2 కొడుకులు వండించుకొని ఇక్కడ వరకు ఎందుకమ్మా? నేనా, మరి నాకు పక్షవాతం వచ్చింది. నేను ఊరికే ఎటు పడితే అటు పోయేదాన్ని. నా ఆరోగ్యం బాగలేక తీసుకొచ్చి ఆడబెట్టారు. అంటే ఆరోగ్యం బాగోలేక తీసుకొచ్చారు, నేను కాదంటలేదు. పక్షవాతం రాబట్టి ఇక్కడికి తెచ్చారా? అవును, పక్షవాతం వచ్చింది. వచ్చాక మళ్ళీ మంచిగా లేదని తీసుకొచ్చాడైతే అందరు ఉంటారు, మంచిగా ఉంటుందని తెచ్చి ఆడబెట్టారు. ఇప్పుడు పక్షవాతం వచ్చిన మాత్రాన్ని ఇక్కడ తెచ్చారంటే అది పక్షవాతం వచ్చింది, మంచిగానే ఉంది. చూపిస్తే తగ్గిపోతుంది కదా. మందులు తెచ్చారు, అన్ని మందులు తెస్తారు, నెల తెస్తారు మందులు. నాకేం లోటు లేదు, ఏడా లేదు ఆడా లేదు, ఏడైనా లేదు. ఎక్కడన్నా ఉంటారు కొడుకులు ఏడైనా చూస్తారు, బాగానే చూస్తారు. ఇక్కడికి వస్తారా? వస్తారు. ఏమిటి, నెలకు ఒకసారి వస్తారా? నెలకు ఒకసారి వస్తారు. మందులు తెస్తారు, నెలకోసారి వస్తారు. అన్ని చూస్తారు, అన్ని చూస్తారు. నాకేం లోటు లేదు. మరి అంత లోటే ఉన్నప్పుడు అది ఇంటి దగ్గరే ఉండొచ్చు నాయన, ఉంటా కానీ నాకు ఆరోగ్యం బాగాలేక ఎటు పడితే అటు పోయేదాన్ని. అందుకని ఒకచోట ఉంటా లేదని తెచ్చి ఆడేశారు. మీ కొడుకులకు పెళ్ళిళ్ళు అయిపోయినాయా? 2 కొడుకులు, ఇద్దరికి చెరొక కొడుకు ఉన్నాడు. ఆయనకు ఒక కొడుకు, ఈయనకు ఒక కొడుకు, ఇద్దరికి చెరొక కొడుకు. ఎప్పుడు మరి మా మనవాళ్ళతో ఆడుకోవాలి, నా కొడుకులతో ఉండాలి, నా కోడలతో ఉండాలి అనిపించలేదా? ఎందుకు అనిపించదయ్యా? అనిపించలేదా? అనిపిస్తుంది. మరి అనిపించినప్పుడు మరి అడగలేదు మీ అబ్బాయిని వాళ్ళని? ఎందుకు అడగలను ఆయన, నేను ఉండాలని ఆడ 7 కొత్తాలని చెప్తా. అది నువ్వు అడగలేదా నాన్న, మీ దగ్గర నేను అన్నాను. అంటే నేను వద్దమ్మా, నువ్వు ఆడే ఉండాలి, ఎటు పడితే అటు పోతావు, నువ్వు వద్దమ్మా అన్నారు. మీకు ఇష్టమేనా? నాకు భారంతో బాధతో ఉంటున్నారు ఇక్కడ? భారం లేదు, మంచిగానే ఉంది నాయన. నాకు అన్నీ మంచిగా చూస్తారు 7 సార్లు. ఏం చేస్తారు మీ అబ్బాయిలు? మా అబ్బాయిలు ఒక ఆయన ఏమో ఫ్లాట్ల బిజినెస్ చేసుకుంటాడు, ఒక ఆయన ఇక్కడే జాబ్ చేస్తాడు. ఓకే, జాబ్ చేస్తారు మళ్ళీ? ఆల్కహాల్ కంపెనీలో జాబ్ చేస్తాడు. ఓకే, అంటే మీకు అన్ని విధాలుగా వస్తున్నారు ఇక్కడికి? అన్ని తెస్తారు, చూస్తారు అన్ని, నాకేం లోట్లేదు. మీ మనవాళ్ళు అందరూ? మనవాళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటున్నారు. ఓకే, ఒకవేళ మీకు వెళ్ళాలి అనుకునే ఫంక్షన్స్ ఇంటికి వెళ్తారా? తీసుకెళ్తారు. అంటే మీకు ఏ బాధ లేదు ఇక్కడ ఉన్నా సరే? ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా నాకు ఎప్పుడు ఏ బాధ లేదు, మంచిగా ఉన్నారు. చూస్తారు, మంచిగా చూస్తారు, నాకెప్పుడు ఏది లేదు. తినిపించేవాళ్ళు, అన్నంగాడ తినిపించేవాళ్ళు, తాపించేవాళ్ళు. మంచి పక్షవాతం పడిపోయి ఉన్నా కదా, లేపి కూర్చోబెట్టేవాళ్ళు, అన్నం తినిపించేవాళ్ళు, టీ తాపించేవాళ్ళు, పాలు తాపించేవాళ్ళు, ఏది ఉంటే అది తాపించేవాళ్ళు, మంచిగానే చూసేవాళ్ళు. నాకేం లోట్లేదు నాయన. నా కొడుకులు మంచిగా చూస్తారు, ఇప్పుడేం చూస్తారు, అప్పుడేం చూస్తారు. మనుషులు ఇంకా మామగారి మాట ప్రకారం ఎంతవరకు అని చూస్తారు వాళ్ళన్నా సరే. ఇంకా నా దారి నేను వెతుక్కున్నాను అంటున్నారు. ఎంతన్నా తల్లిదండ్రులు కదా. నా ఉద్దేశంలో మనల్ని పెంచి అభివృద్ధి చేశారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు
మనకు దూరం అయ్యే వరకు వాళ్ళని మనం చూడాలి. మీరేమంటారు మా అమ్మగారు? చూడాలి కానీ చూడరుగా. చూడాలి కానీ చూడరు. అలా చూడను అనుకున్న మనుషులకి మీరు ఏం చెప్తారు? నేను ఇప్పుడు వచ్చి కొట్టలేదు, లాగిలి అంపకాయ కొడతాను. మీకు కొట్టలేదు ఇప్పుడు వచ్చి. మీకు ఎన్ని మంది పిల్లలు? పిల్లలు చెప్తాను దూరం ఉంటూ. నాకు పిల్లలు లేరు, ఏమి లేరు. నేనే మా ఊళ్ళు ఉంటే త్యాగం చేశారు. ఇక్కడ అంతా బాగుంది, బాగుంది. బాధ ఉంటుంది మనసు, నాకు ఎవరు లేరని బాధ ఉంటుంది. కానీ నేను ఇంకా అలాగే అడ్జస్ట్ అయ్యి అలా ఉండిపోతాను. ఇంకంతే. ఇది తెలికట్ అవుతుందిగా, అవ్వాలి. అందుకు చచ్చిపోయారు, వెంటనే చచ్చిపోయారు పుట్టి. ఎన్ని మంది పిల్లలు? 4 పుట్టారు, 4 చచ్చిపోయారు. తాతగారు ఎప్పుడు? తాతగారు చచ్చిపోయి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు అవుతుంది. మరి 40 ఏళ్ళ నుంచి కష్టపడి బతికాను. మీకు కుటుంబం ఎవరు లేరా? లేరు. ఉన్నారు. అక్క చెల్లెలు ఎందుకు చూస్తారు? అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు లేరు. అక్క చెల్లెళ్ళు ఉన్నారు. నేను కష్టపడి పని చేసుకుని బతికాను. ఓపిక లేక ఇంక చేసుకునే ఓపిక లేక ఇక్కడికి వచ్చాను. ఓకే. మీకు అనిపించదా ఎప్పుడన్నా మేము ఇలాగా దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఇక్కడ పంపరు? ఒకవేళ వాళ్ళు వచ్చి తీసుకెళ్తానంటే బతిమలాడి వెళ్ళాలని ఉంది. వచ్చే నెలలోను బతిమలాడి సార్ని వెళ్తాను. వచ్చే నెల. ఏ ఊరమ్మా? ఇక్కడే మా చెల్లెళ్ళు, మా అక్క ఇక్కడ ఉంటుంది ఏలూరులోను, కూతురు దగ్గర. ఓ చెల్లేమో గుంటూరులో ఉంటుంది, ఇంకో 2 చెల్లెళ్ళేమో అటేపు ఉంటారు, రాజమండ్రిలో ఉంటుంది. మా వాళ్ళని చెల్లెళ్ళని అక్కలను చూడాలని ఏం చేస్తాం? ఇంకా మనం ఇక్కడ బతకాలి, ఇక్కడ ఉండాలి. ఇక్కడ అంతా బాగుంది, అంతా బాగా చూస్తున్నారు. ఈ వయసులోనే ఉంటాయి ఆశలు, పిల్లలతో ఉండాలి, మనవాళ్ళతో ఉండాలి, నా కుటుంబ సభ్యులతోనే ఉండాలి అని. అది లేదు కదా నాన్న, ఏం చేస్తాం? ఎవరు లేరు నాకు ఎవరు లేక అడ్జస్ట్ అయిపోయి అలా బతుకుతున్నా, దిగమింగుకుని బతుకుతున్నా అంతే. కష్టపడి బతికా. చీరల కంపెనీలో పని చేసుకుని 40 ఏళ్ళు అయింది మా ఆయన వదిలేసి. పెంచలేక ఎక్కడికి వెళ్ళిపోయాడు. నేను కష్టపడి బతికాను, ఇక్కడికి వచ్చాను. వీళ్ళ దగ్గర ఇక్కడ ఎలా ఉంటుంది. మీ యొక్క వృద్ధాశ్రమంలోనే చాలామంది ఉన్నారు అంటే అందరూ వృద్ధులే. అనుకోని రీతిలో ఎవరన్నా కాలం చేస్తాయి. మీలో ఉన్న వ్యక్తులు కూడా మీకు దూరం అయ్యారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మేమున్న ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాము, మాతో ఉన్న వ్యక్తులు కూడా సడన్గా కాలం చేస్తే కనుక మాకు బాధే ఉంటుంది. మీరు కుటుంబాన్ని వదిలేసి వచ్చే ఈ వీళ్ళ మధ్య నా కుటుంబంలాగా ఉంటున్నారు. అలాంటి టైంలో మీ బాధ ఎలా ఉంటుంది, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు వాళ్ళు మంచిగా వెళ్ళిపోయారు, వాళ్ళు ధన్యులు అనుకుంటాం. మేము కూడా తొందరగా అలా వెళ్ళిపోవాలి. భగవంతుడే సునాయాస మరణం రావాలి, మంచమే పడకూడదు, ఎవరితోనూ చేయించుకోకూడదు. ఇంకా అది ఒకటే కోరిక, ఇంకేమీ లేదు. ఇంకే కోరిక లేదు. ఉన్నా ఇంకా అనవసరం, ఉన్న తప్పు ఇంకా ఉందని చెప్పకూడదు. ఇప్పుడు కుటుంబాన్ని కూడా వదిలేసి వచ్చేసి నేను అనుకుంటున్నాను, ఇంత ఎలా ఉంటుంది ఇక్కడ? వాళ్ళు ఏమన్నా నేల మీద పండుకుంటారా, లేకపోతే ఏదన్నా బెడ్స్ అంటే హాస్టల్ వైజ్ బెడ్ లాగా ఉంటాయి అనుకుంటే కాదు, చాలా మంచి మెడికల్గా అప్రూవ్ అయిన బెడ్స్ ఉన్నాయి. ఒకవేళ నడువు నొప్పి వచ్చినా సరే స్క్రీన్స్ టైప్ కూడా క్లూయింగ్ అవుతాయి కూడా పైకి. ఓకే, అదొకటి. మా అమ్మగారు మీకు బాగానే ఉంది కదా ఇక్కడ అంతా ఫెసిలిటీస్? ఓకే. నమస్తే అమ్మ. అమ్మగారు బాగున్నా బాగోపోయినా బాగున్నట్టే నటించాలి మనం. అంటే ఇప్పుడు మీరు నటిస్తాను అంటున్నారా? నటిస్తూ బతికేస్తున్నారా? ఇవే బతుకులు ఇంకా అన్నీ బాగానే ఉంటాయి. మీకు ఎన్ని మంది పిల్లలమ్మా? 3 అమ్మాయిలు, ఒక అమ్మాయి పోయింది. 2 అమ్మాయిలే. 2 అమ్మాయిలు ఉన్నారు. ఎక్కడమ్మా? ఏ ఊరు? ఒక అమ్మాయిది విజయరాయ్, ఒక అమ్మాయిది గుడ్డుగూడు. మరి అమ్మాయిల దగ్గర ఉండొచ్చు కదా? ఖాళీ ఇరిగిపోయింది. వాళ్ళ మొగులకి ఉద్యోగాలు. ఉద్యోగాలు అంటే ఇంకా పర్లేదు కదా, బాగానే డబ్బులు వస్తాయి కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కడో ఉన్నారు, చెన్నైలోని, బెంగళూరులో. మరి అలా ఎవరు? మీ అమ్మాయిలు కూడా అక్కడే ఉంటున్నారా? మరి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవచ్చుగా. సిటీలోకి ఎక్కడ తీసుకెళ్తారమ్మా మనల్ని? ఇప్పుడు మీ పిల్లల్ని ఏమైనా చూడాలనిపించదా? అనిపించి ఎలా వస్తారమ్మా? ఎప్పుడన్నా వస్తారు, విమానాల మీద రావాలి కదా. సంవత్సరానికి మీరు ఎప్పుడన్నా అడిగారా, నేను వచ్చేస్తానమ్మా, నన్ను మీ దగ్గర ఉండాలని అన్నారా? మేము ఇష్టపడితే మా అల్లుళ్ళు ఇష్టపడతారటమ్మా. మీ అమ్మ ఇబ్బంది పడడం తప్ప నీకు ఏమన్నా లోటు వస్తే చెప్పు, అక్కడే ఉండి అన్నారు. 1000 రూపాయలు పంపుతారు నెలకి. పెన్షన్ వస్తుందమ్మా మీకు? రాదండి. పెన్షన్ రాదు. తాతగారు ఉన్నాడు. ఓకే, తాతగారు ఉన్నారా? తాతగారు ఉన్నాడు, మంచోడు, దుర్మార్గుడు. ఎక్కడున్నాడు?
దేశాలను తిరుగుతాడు ఆ అమ్మాయిని అమ్మో ఈ వయసులో కూడా మొన్న తోట 50 లక్షలకి అమ్మేసి పోయాడు, చంపేయలేదు నన్ను. అమ్మో. అందుకే పిల్లలు అక్కడ ఉన్నారు కదా, చంపేస్తారని భయం వేసి ఇక్కడ పెట్టారు. ఓకే, మరి తాతగారు మీ మీ దగ్గరికి ఎప్పుడన్నా వస్తారా? ఎప్పుడు రారు. మరి చంపేస్తారంటున్నారేంటి తాతగారు? నేను అడ్డం వచ్చాను కదా. దేనికి మీరు అడ్డం? ఆయన తిరుగుడికి. ఆయన తిరుగుడు మీరు అడ్డం చంపేస్తారా? ఇప్పుడు ఆ తోట అమ్మే అంటున్నారు, ఆ తోట మీదేనా? మీ మీ అమ్మగారు వస్తుందేనా? కాదు, ఇద్దరం సంపాదించిందే ఉమ్మట్లోనే. మరి ఇంకెందుకు చంపేసేంతవరకు ఈ వయసులో దగ్గరుండి సంతకాలు పెట్టించుకుని కాళ్ళలోంచి కిందకు తోసేయాలని చూసాడు. ఇప్పుడు అమ్మాయిలు ఉండరు కదా, ఒక్కదాన్ని ఉంటాను కదా. మీ కార్లు కూడా ఉన్నాయి? అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అన్నీ ఉండి కూడా మీరు ఇక్కడ ఉంటున్నారు. మరి అదే కర్మ, బ్రహ్మ రాత అలాగ ఉంది. అంటే కార్లు ఉన్నాయి అన్నారు, పొలాలు ఉంటున్నాయి అన్నారు, మళ్ళీ ఉద్యోగస్తులు, బెంగళూరు అంటున్నారు. ప్రాణం కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉంటాం. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఒకరేమో కుటుంబాలు అన్నీ ఉన్నోళ్ళకి ఒకటే బాధ. కుటుంబాలు ఉండి చూడలేక, పిల్లలుండి, కుటుంబాలుండి, భర్త ఉండి, ఆస్తులుండి, ఒక లంకిది అసలు ఏమీ లేక, పిల్లలు లేక, భర్త లేక, దారి లేక ఉన్నోళ్ళు కొంతమంది ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏ ఆధారం లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏ ఆధారం లేని వాళ్ళు ఉన్నారు, డబ్బు కూడా లేక ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీ మీ సమస్య ఏంటంటే అన్నీ ఉండి కూడా ఇక్కడ ఉన్నారు. అది అది మరి మీ మీ అక్కగారు వాళ్ళు కానీ మీ అన్నయ్య గారు వాళ్ళు ఎవరో ఇక్కడికి రానివ్వరండి. మళ్ళీ వాళ్ళకి చెప్పలేదా ఇది ప్రాబ్లం? తెలుసు, నేను ఎవరు ఏమీ చేయలేరు అతన్ని. ఇక్కడ ఎన్నాళ్ళు ఉండలేండి అమ్మ, 2 సంవత్సరాలు ఏంది వచ్చి. ఇంకా ఏదోటి అయ్యాక చూసుకుని మా పాపలు వచ్చాక. ఆడవాళ్ళు కదమ్మా, ఏ తల్లిని వదులుకోరు. అదేనమ్మా. ఇప్పుడు మ్యాక్సిమం చెప్పిన వాళ్ళందరూ మేము డిగ్రీ చదివేసానమ్మా, నాకు ఒక బాబు పుట్టారు మొన్నే. మాకు అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ నాన్న ఉన్నారు. అమ్మ నాన్న వదలకమ్మా. మేము వదలమ్మ. మిమ్మల్ని చూసిన తర్వాత కూడా ఎందుకు చెప్పుకుంటాం? అమ్మ నాన్న వదలద్దు. జాగ్రత్తగా ఉన్నారు. అయితే ఇప్పుడు కాలు ఇరిగింది అంటున్నారు, ఆపరేషన్ అయిందమ్మా? రాడ్ వేసారమ్మా. ఎక్కడ చేశారు? గంగారెడ్డి చేపించింది కుటుంబ సభ్యులా? ఇవి ఇక్కడ మా అమ్మాయిలే. అమ్మాయిలేనమ్మా? వస్తారమ్మా ఖచ్చితంగా మీ అమ్మాయిలు. జాగ్రత్తగా ఉండండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కువ బలం పిల్లలకి, మగ పిల్లల కన్నా. ఇందాక విన్నాముగా ఒక మా అమ్మగారి ప్రాబ్లం. అలాగే ఓకే అమ్మగారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త మందులు వేసుకుని టైంకి. వీలైనప్పుడు ఎంటీవీ వారు రాగాల బీపీలు, షుగర్లు, వల్లకాళ్ళు అన్ని రాగాలు. మెడిసిన్ మాత్రం జాగ్రత్తగా వేసుకుంటే ఈ రోజుతో వయసుతో ఏం పని ఉంది? దొరకపోయినా ఇచ్చిన డబ్బులు పంపుతారు కదా, బయట తెప్పించుకుంటాం. ఇక్కడ మీకు అన్ని ఓకే కదా? ఓకే, జాగ్రత్త అమ్మగారు. ఇప్పుడు నేను చేసేది కూడా, ఇప్పుడు ఈ ఆశ్రమంతో పాటు కూడా నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఎంటీవీ వారు ఎప్పుడు మీకు తోడుగానే ఉంటారు. మీ సార్తో ఒక మాట చెప్పినా సరే, లేకపోతే మీ ఏదన్నా అడిగినా సరే, ఒక ఎంటీవీ అని అంటే కనుక ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటారు. ఓకేనమ్మా? ఎంటీవీ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? రామలక్ష్మమ్మ. రామలక్ష్మమ్మ గారు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 7 ఏళ్ళ నుంచి. 7 ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ. అంతా బాగానే ఉందమ్మా? అంత బాగా. మీకు ఎన్ని మంది పిల్లలు? ఎంతమంది ఉంటే సుఖం ఉంది, ప్రేమాలు వాళ్ళయ్యో. అదేనమ్మా, బట్ ఏంటంటే మేము కూడా తెలుసుకోవాలి కదా. మీ తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులైనా సరే వాళ్ళ పూర్తి పెడుతూ బాగుపడకండి. తల్లిదండ్రులు ఎప్పుడు దుర్మార్గులు కాదు, మీ భావన ఉంటుంది అట్లా. ఒకవేళ దుర్మార్గులు అయినా కానీ మీ ధర్మాన్ని మీరు పాటించండి. వాళ్ళ పాపం వాళ్ళది, మీ పుణ్యం మీది. తల్లిదండ్రులు మిత్రులు పోతుండేమి, వాడు గిట్టనేవి అన్నాడు. అటు చచ్చినవాడు భక్తులేవాడు అని చెప్తున్నాడు. మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. అంటే ఏంటి? దేవోభవ అంటే దేవుడితో సమానం. తల్లి తండ్రి కూడా దేవుడితో సమానం. వాళ్ళు ఏమి పెంచకుండా చేయకుండా పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసినవి వదిలిపెట్టి వారేసి ఏదో తప్పుని చూపించి మా నాన్న వాళ్ళు చూడలేదు, నేను చూడను, నేను ఎందుకు చేస్తాను అన్ని అజ్ఞానం.
ఎందుకంటారు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళకి వచ్చే అభివృద్ధి వచ్చే వరకు పెంచి వాళ్ళు ఒక స్థాయిలో నిలబెట్టారు మీరు. మరి మీరు మాట్లాడలేరా? మేమే మాట్లాడుతున్నాం. కడుపులో ఎందుకు కావాలించుకుంటే వస్తుందో చెప్పు. కంట నిండా పెట్టి కాలుతుంది, ఎవరు తింటాడు? ఇప్పుడు తాతయ్య గారు ఉన్నారా? లేరు. ఆయన ఎంతకాలం అయింది కాలం చేసి? కాలం చేసుకుంటా చాలా అవుతుంది. 10 ఏళ్ళ పైకి లేదు. మీది ఏ ఊరు? బెజవాడ. బెజవాడ. ఎంతమంది పిల్లలు చెప్పు, మామూలుగా పర్లేదు మేము వింటాము. తప్పదు. ఇప్పుడు ఉన్నది మొత్తం 3 ఉన్నాయ్యా. ముగ్గురు ఉద్యోగాలు చేస్తారా? ఇద్దరు ఆడపిల్లలు, ఒక మా పిల్లోడు. ఆడికొక కొడుకు, ఆడికొక కొడుకు కూతురు. ఆడు మనోడేమో మంచి బుద్ధిమంతుడే. ఆడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, 2 పిల్లలు పోషించుకుంటున్నాడు. నా కొడుకు ముసలోడు అయిపోయాడు, నాకే 90 ఏళ్ళు ఉన్నాయి. ఆడు ముసలోడు అయిపోయాడు, ఆ కాళ్ళ నొప్పులు ఏళ్ళ నొప్పులతో వాడు బాధపడుతున్నాడు. అయినా అమ్మ అక్కర్లేదు. వస్తారా ఇక్కడికి మిమ్మల్ని చూడడానికి? ఏంది ఇంక చూసేదే ఉందయ్యా. ఈ టైంలోనే కదమ్మా తల్లిదండ్రులు చూడాల్సింది. అసలు ఇంటికి రోజుకు మేము వాళ్ళకి కట్టు కనపరచాలనుకుంటాం. అంటే మీ కంటికి కనపడితే మీ బిడ్డలు చాలనుకుంటారు, వాళ్ళే మిమ్మల్ని చూడవసరలా. అట్లీస్ట్ మీ కంట కూడా కనిపించట్లేదు అంటున్నారు. మరి ఇక్కడ ఎప్పుడన్నా మీరు రావడం కానీ, మీ మనవడికి మంచోడు అంటున్నారు, మీ మనవడేమో ఇప్పుడు వచ్చాను మిమ్మల్ని చూడడానికి. మరి మీ మనవడితో ఇప్పుడు చెప్పలేదా నేను వచ్చేస్తాను నాన్న తీసుకెళ్ళండి, ఈ టైంలో కూడా నేను మీ దగ్గర ఉండాలని అనిపించలేదా? బెంగళూరులో ఉంటాడు వాడు. బెంగళూరులో ఉంటారు. ఇప్పుడు ఈ టైంలో పలానా టైంలో ఏంటంటే మా వరకు తెలిసినప్పటి నుంచి కన్నబిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. అలాగే ఈ వయసులో మీరు మా బిడ్డల దగ్గర ఉండాలి. ధర్మం అంతే. మరి అది ధర్మం ఏంటి ఒక విధంగా చెప్పాలంటే ఒక రూలు. మరి ఈ టైంలో మీరేమో 90 ఏళ్ళు వచ్చిందంటున్నారు, మిమ్మల్ని చూడడానికి కూడా రానంటున్నారు. ఒకవేళ మీరేమైనా కాలం చేస్తే అప్పుడు వస్తాడు. నా దగ్గర 60,000 తీసుకున్నాడు, కాలం తెస్తే ఖర్చు పెడతాయి. మమ్మల్ని కన్నబిడ్డలు ఈ వయసులో చూడవసరం లేదు, మా కంటన కనిపిస్తే చాలు అని కూడా అనుకునే తల్లులు ఉంటారు. మాకు కనిపిస్తే చాలు అంటున్నారు కన్నబిడ్డలు. అంటే కనుమరుగైపోయిన పిల్లలు ఇన్ని సంవత్సరాలు పుట్టి పెంచి వాళ్ళొక అభివృద్ధి స్థాయిలో నింపి ఒకనొక వయసులోకి వచ్చేసరికి వాళ్ళు భారం. ఆ భారం కూడా వాళ్ళు అనే మాటలు కూడా మమ్మల్ని పెంచవసరలా, మమ్మల్ని చూడవసరలా, ఇదే వృద్ధాశ్రమంలో ఉంటాను బట్ మమ్మల్ని చూడడానికి ఒకసారి రండి. వాళ్ళు ఈ వయసులో అడిగే కోరికలు ఒక బంగ్లాలు, నేను ఇందులో ఉండాలి అందులో ఉండాలని కూడా అంటలా, నాకంట నా బిడ్డలు కనిపిస్తే చాలు అంటున్నారు. మానవత్వం మ్యాక్సిమం మనిషికి కొంతన్నా ఉండాలి. ఈ స్థాయిలో ఇంత పడిపోతుందని మాత్రం నేనైతే వీళ్ళని చూసిన తర్వాత నేను మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. వాళ్ళకి ఒక్కనొక వయసులో మనల్ని పుట్టినప్పుడు మనల్ని ఎంత కేరింగ్ చూస్తారో ఈ వయసులో మనం అంత కేరింగ్ చూపించకపోయినా సరే వాళ్ళని చూస్తే చాలు. ఓకే అమ్మగారు, ఖచ్చితంగా మీరేమి బాధపడొద్దు, వస్తారు ఖచ్చితంగా మీ మనవాళ్ళు మీ పిల్లలు. ఈ వయసులో హ్యాపీగా ఉండండి. అలాంటి ఇంకా రాకపోతే కనుక అలాంటి బిడ్డలు రాకపోయినా పర్లేదు, మిమ్మల్ని ఇంత ప్రేమగా మేము చూసుకోవడానికి, సమస్య ఎంత ఏమైనా వచ్చినా సరే చెప్పుకోవడానికి మీకు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పే కానీ ఆయన అడగండి, మా అమ్మ పిల్ల పేరు ఏమైనా ఎత్తుతాను. లేదు ఇప్పుడు ఎవరి పేర్లు అవసరంలా, ఇప్పుడు ఉన్న బాధలు సిచ్యువేషన్స్ అలా కన్వెంట్ అయితే చాలు. మీకోసమే మేము మాట్లాడట్లా, చాలామందిని మేము చూసాము. ఇప్పుడు తన ఒక్కరు మామగారి కోసమే మాట్లాడట్లా, ఇప్పుడు అందరూ దూరమైన కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు.
నువ్వు మాత్రం బాగా ఎమోషనల్ అవుతావు. ఓకే మామగారు తల్లి జాగ్రత్త. ప్రేమ ఎటువంటిదంటే తల్లి తరగతి దానికి వస్తున్నా కానీ నేను వెళ్ళిపోయిన పోలీసులు పట్టు వెళ్ళిపోయినాయి అటువంటిది తల్లి ప్రేమ. ఆమె లేచి నడవలే కూడా నడవలేకపోతున్నారు. 90 ఏళ్ళు, నాకు 70 ఏళ్ళు నాన్న. అంతే. నాన్న నువ్వు మాత్రం బాగుంచుకో, మా గురించి బాధపడు. ఓకే 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 మామగారు, ఏం బాధపడద్దు సరేనా? ఏం బాధపడద్దు. మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. ఈ వయసులో జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ బాధపడద్దు మీరు. బాధపడేది భగవంతుడి ప్రేమ ఉండే కదా, పిల్లల ప్రేమ కూడా అక్కడ దేవుడి ప్రేమ ఉంటే చాలు, తిన్నగా తీసుకెళ్ళిపోతే చాలు. 90 ఏళ్ళు నీకు నాకు కావాల్సిందే ఉంది. అవునా కదా? పిల్లల మీద ప్రేమ, వాళ్ళ ప్రేమ పెంచిందో లేదో అయిపోయిందో 90 ఏళ్ళు అనుభవించాను. ఆ భగవంతుడి ప్రేమ ఉండి ఏ బాధలు లేకుండా ఇప్పటికీ కూడా నేను దైవాన్ని నమ్ముకున్నాను. భగవంతుడు నాకు ఏ రోగం లేదు, కాకపోతే కాళ్ళు నొప్పులు ఉన్నాయి. నా పని నేను చేసుకుంటాను. చూపు కనపడదు, నా పని నేను చేసుకుంటాను. బాధ్యత చదువుకుంటాను. మీరు మాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ మామగారు. మేము చిన్న చిన్న వాటికే మేము బాధపడతాం, ఇది రాలేదు అది రాలేదు ఇది రాలేదని. ఈ వయసులో ఆ దేవుడు ఈ క్షణం నన్ను తీసుకెళ్ళిన సిద్ధంగా ఉన్నా అంటున్నారు. మీలాంటి మాటలు మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఏం బాధపడద్దు, ఆ దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నమస్తే తాతగారు, మీ పేరు? నా పేరు సి చచ్చేశ్వరరావు. అచ్చేశ్వరరావు. ఎంటీ వారికి అభినందనలు. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి మీరు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుంది. నేను ఉద్యోగం చేసేవాళ్ళు ఇదివరకు? ఏ ఉద్యోగం? విజయవాడ హోల్సేల్ మార్కెట్ వస్త్రాలతో 50 సంవత్సరాలు పనిచేశాను. ఓకే. ఎన్ని మంది పిల్లలు మీకు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఒక అబ్బాయి అమ్మాయి. మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు? అబ్బాయి అమ్మాయి ఉన్నారు కదా. మా మిసెస్ చనిపోయింది. ఓకే. అబ్బాయి వేరే ఊళ్ళో ఉంటాడు. వేరే ఊరిలో ఉంటే కొన్ని కుటుంబ సమస్యలు ఉంటాయి కదా. కుటుంబ సమస్యలు ఓకేనండి, నేను కూడా కాదనట్లేదు. ఈ వయసులో కదా, మళ్ళీ మీరు తల్లి కూడా తండ్రి కదా. మా నాన్నగారు నా దగ్గర ఉండాలని ఉంటుంది కదా. ఉండొచ్చు, ఆడుకుండొచ్చు. మనకు వాళ్ళ మిసెస్ ఉండాలిగా. సొంత ఇల్లు ఉందా? లేదండి, సొంత ఇల్లు ఉంటే అమ్మేసి మా అమ్మాయి పెళ్లి చేసే. ఓకే. మా మిసెస్ చనిపోయి 5 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అమ్మాయి దగ్గరే ఉన్నాను. ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు. ఓకే, అంతా బాగానే ఉంది అయితే. అంతా బాగానే, అంతా పరిస్థితి బాగానే ఉన్నాయి. మీకు ఎప్పుడన్నా మీ పిల్లల్ని మన వాళ్ళని చూడాలనిపించదా? వస్తుంటారు. వస్తుంటారు. మా అమ్మాయి కూతురు, మా అమ్మాయి అల్లుడు వస్తారు. అమ్మాయి తరపు కదా, అబ్బాయి తరపు? అబ్బాయి తరపు ఇంతరు రాలా. వస్తారు. ఇంతరు రాలా. మొన్న ఫోన్ చేసి నాన్న 1 నెలలో వస్తా అన్నాడు. ఓకే. మాట్లాడే లేదు. ఓకే ఓకే. మనకి దూరం ఉన్నా సరే వాళ్ళు మనతో మాట్లాడితే చాలు. అదొరకి ఇంటికన్నా గుడిపది అనేవాళ్ళు. మాలాంటి వాళ్ళకి ఇంటికన్నా ప్రేమాలమే 10. ఇంటికన్నా ప్రేమాలమే 10. మీ మాటల్లోనే అర్థమవుతుంది ఇక్కడ మీరు అందరూ ఎలా ఉంటారు, ఇక్కడ ప్రేమాలయం ఎంత బాగుంటుంది అని. ఇక్కడ మాకు చక్కగా ఉంటుంది అంతా. ఉదయం 6 to 8 మెడిటేషన్, తర్వాత 8:30కి టిఫిన్, 10:30కి మళ్ళీ మెడిటేషన్ చేస్తాం. పైన మెడిటేషన్ 6 to 8 అప్పుడు మెడిటేషన్ ప్లస్ ఆసనాలు చేస్తాం. ఓకే. నేను నేర్పుతా, 4కి 5, 6 నేర్పుతా. ఓకే ఓకే. తాతగారు మంచి చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జాగ్రత్తగా ఉండండి. 10:30కి అయిపోయాక 12కి భోజనం చేస్తాం. మళ్ళీ 3 to 4 మళ్ళీ మెడిటేషన్ కింద. మళ్ళీ 4కి స్నాక్స్, టీ అండ్ స్నాక్స్. ఓకే. 7 గంటలకు మీల్స్. ఓకే. ఇంటి దగ్గర ఉన్నా సరే ఇంత ఫెసిలిటీ ఉండదు. ఇంతకన్నా ఈ టైం ప్రకారం ఉండదు. టైం ప్రకారం తినడం వల్ల మా హెల్త్ బాగుంది. ఓకే. నేను ఇక్కడికి వచ్చేప్పుడు ఇంతసేపు మాట్లాడితే ఆయాసపడేవాడిని. ఓకే. ఇవాళ ఆయాసం కూడా తగ్గింది. మెడిటేషన్ చేయటం, ఆసనాలు చేయటం వల్ల మెడిటేషన్ తగ్గి మీతో చాలా ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. ఓకే. థ్యాంక్ యూ తాతగారు, మంచి విషయం అందించారు. మీకు ఏ సమస్య అయినా సరే ప్రేమాలయం ఉంది. ప్రేమాలయంకి తోడుగా మీకు తోడుగా మన ఎంటీవీ మనతో ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎటువంటి ఏ కంగారు పడద్దు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. SSLC 1969. ఓకే. ఓ NCC క్యాడెట్ కూడా. ఓకే ఓకే ఓకే. రన్నింగ్ ఫస్ట్. ఎన్నెన్నో చూసి ఇక్కడ వరకు వచ్చారు. సెకండ్, 5 రన్నింగ్ ఫస్ట్. ఓకే. వావ్. జిల్లా పరిషత్ తీసుకున్నాండి. ఓ వావ్. నందిగామ.
ఓకే తాతగారు, మంచిగా ఉండండి. ఇలాగే మీ మాటలను అర్థమైపోతుంది. టైంకి తినండి, టైంకి ఫుడ్ ఉండండి. ఎక్కువ ఎమోషనల్గా ఏం ఆలోచించవద్దు. పండుకుంటా కానీ మీతో మాట్లాడాలనే ఉద్దేశంతోనే కూర్చున్నా. థ్యాంక్ యూ సో మచ్ తాత. ఎన్నో ఆవేదనలకి, ఎన్నో ఆనందాలకి వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఆదరిస్తూ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్గా యాక్సెప్ట్ చేస్తూ ఈ ప్రేమాలయం ఎంత ఎదిగింది. ఈరోజు ఈ ప్రేమాలయంని మనం ఇంటర్వ్యూ చేయడం ఎంటీవీకి చాలా ఆనందకరంగా ఉంది. ఎన్నో బాధ్యతలు, ఎన్నో బరువులు, ఎన్నో బాధలు, ఎన్నో ఎమోషన్స్. వాళ్ళు చిన్న వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఎన్ని బాధలైతే వాళ్ళు చూసారో, ప్రస్తుతం చూస్తున్నారో. ఇప్పుడు మన ఎంటీవీ దగ్గరుండి వాళ్ళ విషయాలన్నీ మనం తెలుసుకోవడం చాలా ఆనందకరం. మరి ఒకసారి ఈ ప్రేమాలయానికి, ఇక్కడ సెక్రటరీ గారికి, ఈ ఫౌండర్కి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. భగవాన్ శరణం భగవతి శరణం శరణం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ కృష్ణ సుజుకి హోటల్ ఎన్ మరియు ఎన్ స్క్వేర్ సంస్థల ఆధ్వర్యంలో ఏలూరు పవర్పేటలోని జూట్ మిల్ దగ్గర ధర్మభేరి ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి పడిపూజ మరియు భజన కార్యక్రమం జరుగును. కేరళకు చెందిన మేలుతంత్రి మురళి నంబూద్రి గారి ఆధ్వర్యంలో శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగును. కావున 50 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు, గోవింద స్వాములు, హనుమాన్ స్వాములు, శివస్వాములు ఈ కార్యక్రమానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన. ఇట్లు మీ నారా శేషు. శరణం 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 అయ్యప్ప. భగవతి శరణం భగవాన్ శరణం శరణం శరణం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు.